MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు గాను 1,31,12,775 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్ తెలిపారు. తిరుమల శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్ దివంగత DK ఆదికేశవులు నాయుడు మనవరాలు భారీ విరాళం అందించారు. సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ BR నాయుడుకి అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు గాను ఆదాయం 1,31,12,759 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. బంగారం 19 గ్రాములు, వెండి 1 కిలో 420 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. గో సంరక్షణ హుండీ ద్వారా 11,360 రూపాయలు వచ్చినట్లు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 28,646 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్ తెలిపారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బంధువుల గృహ ప్రవేశం కోసం బెంగళూరు నుంచి కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. శ్రీవారి నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవింద గోవింద అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారిని గురువారం నాడు సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. తిరుమలలో ఉత్సవమూర్తిగా పూజలందుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు 3 హారాలు గురువారం తిరుమలలో సమర్పించారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్ల పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు అత్యంత ఇష్టంగా వైజయంతి మాలను ధరించారని తెలిపారు. తిరుమలలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామివారికి వైజయంతి మాల లేదని టీటీడీ వద్ద నిర్ధారణ తీసుకుని ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం, పెంపు, స్వచ్ఛమైన బంగారుతో వైజయంతి మాల తయారు చేయించినట్లు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రేపోదయం ఈ వైజయంతి మాలను సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ BR నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి విరాళం అందించారు తేజస్వి.
మధ్యలో రండి. ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతునికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాము. భగవంతునికి విలువ కట్టలేము కదండి, ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. అమ్మవారికి, భూదేవికి, శ్రీదేవికి, కింద పద్మావతి దేవి కూడా, మైలరప్ప స్వామి. మిస్టర్ డికే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి, అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ, మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. ఆ ఆభరణాల విలువ వజ్రాలు, మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు, మళ్ళీ సఫైర్స్ చాలా ఎక్స్పెన్సివ్. అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బీ 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. సో ఈరోజు స్వామివారికి ఇన్ని సంవత్సరాల్లో వైజయంతి మాల అనేదే లేదు. సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు, మా టీడీపీ వాళ్ళు, మన ఎన్డీఏ అలయన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము. సో దీనికి సపోర్ట్ చేసినందుకు మన బిఆర్ నాయుడు గారి చైర్మన్కి, మన జేఈఓ గారికి కూడా నా హృదయపూర్వక, డెప్యూటీ ఈఓ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మన కీర్తన స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీకి ఉన్నారు. మన పగడాల ప్రవీణ్ తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈమె విశాఖపట్నం స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ రీజనల్ కోఆర్డినేటర్. మన దయారాం గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు.
కంటెస్టింగ్ క్యాండిడేట్ మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ యశ్వంత్ దేవనేని యశ్వంత్ ఉన్నారు. అలాగే మన జన సైనికులు మన ఉషా అనేసి ఈమెనే నగల చేయడం అనేది జరిగింది. మన పద్మావతి అమ్మవారికి 3 daysలో కావాలా అంటే ఆమె 3 daysలో చేయించి ఇచ్చింది. సో ఆ 4 మాలలు కూడా ఈమెనే చేసి ఇచ్చింది. సో మా జ్యువెలర్ నేమ్ వచ్చి వరుణ జ్యువెలర్స్, బెంగళూరు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఢిల్లీ ఎక్స్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరియు మినిస్టర్ కొల్లు రవీంద్ర, శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామీజీ మరియు శింగర్ విజయ్ ప్రకాష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. కొంచెం అట్లా ఉండు, తినేసి ఉండు. ఓకేరా, మధ్యలో ఉన్న కాలు దొక్కేస్తాను వెనక్కి దొక్కుంటూ వచ్చాయి. సార్ తోడా సార్ पीछे लेके भैया सर इंका थोड़ा बाबू जरगंडी एक फोटो और सबके भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए, सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना की. Today is Children's Day. बच्चे खूब पढ़े लिखें, बच्चे आगे बढ़ें, यही मेरी प्रार्थना है. Nehru birthday today. So it is celebrated as a Children's Day. Okay. इतना ही पे ना సార్ 1 సెకండ్ హలో అన్న వచ్చానా నుండు ఓకే సార్ 1 సెకండ్ సార్ నా ఒక నిమిషం సార్ 1 సెకండ్ 1 ఫోటో సార్ అబ్బాయి ఒక ఫోటో అంటే ఒక ఫోటో ఒక సెకండ్ తీసుకొని सर तुम खड़े हो सर तुम चलो हम पीछे आए हमको मालूम है सर ముందరకు వచ్చే ఆ పక్కన ముందరకు వచ్చే మళ్ళీ కష్టపడా సార్ 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 నేషనల్ సార్ ఒక నిమిషం ఆడండి సార్ నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు కింద కాల్ మీద రావద్దు వెనకాల పెట్టాను ఫోటో అయిపోయినా సార్ ఒక నిమిషం పెడతాం
చేస్తాం ఎవరు వాళ్ళే పట్టుకోవాలి వాళ్ళే పట్టుకోవాలి బాగుంటుంది ఫ్యామిలీ ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తిరుపావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఇంత ఆత్మసంతృప్తిగా ఉంది. మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఓకే ఓకే సార్ స్వామి కొంచెం స్వామి 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 1 సెకండ్ స్వామి మీరు కొంచెం వెనకాల మీరే పడతాం దూరంగా ఉంటుంది దగ్గర తీసుకోరన్నా ముసుకుంది వాళ్ళు వదిలేసినామంటే పిల్లలు పడతారు మన పడతారు వాయిస్ తీసుకున్నా ఉంటారు. అనంతగారితో ఒక ఫోటో కుమార్ థ్యాంక్స్ మావా. ఉంది అంటే ఇది ప్రతి ఏడాది మన అనంత్ గారు ఎక్స్ బోర్డు మెంబర్, ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది. నా భార్య నేను మహతి నేను మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది దాదాపు 23 years ముందు. ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది. అందరికీ మంచిది కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండి సర్వేజన సుఖినో భవ. పాటలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్న. ఇప్పుడు కొత్తగా తమిళ్లో ఒకటి మెయ్యి అడగనను ఒక సినిమాలో రిలీజ్ అయింది అన్నమాట. ఇప్పుడు హిందీలో ఒకటి కొత్త పాట వస్తుంది. ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పాడుతా తీయగా కార్యక్రమంలో జడ్జిగా రావడం,
ఈ వీక్ నేను మహతి యొక్క స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. అది వచ్చే మండే ఈటీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది. అందరూ చూడండి, అందరి ఆశీర్వాదం. థ్యాంక్ యూ.